వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. ఇంటి ఆవరణలో నీళ్లు పెట్టండి, చిన్ని జీవితాలను కాపాడండి. ఎన్డీఆర్ సంస్థకు కాంట్రాక్టర్లకు అడ్డుపడుతున్న ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు. గ్రామాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించిన టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి గిత్త జయసూర్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల శంకరావం ప్రచారం కార్యక్రమంలో భాగంగా నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి కృష్ణారావుపేట, తుమ్ములూరు, జూటూరు, ఆనందపురం, రుద్రవరం గ్రామాలలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థి జయసూర్య కొనిదెల నెహ్రూ నగర్ గ్రామాల్లో రోడ్ షో కార్యక్రమం నిర్వహించి ప్రజలకు సూపర్ 6 పథకాలను వివరించడం జరిగింది. 4000 పెన్షన్ మీ ఇంటికే తెచ్చిస్తారని కూడా మీకు హామీ ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ ప్రాంతంలో ఇప్పుడే ఒక్క నిమిషం, ఇప్పుడే మనం ర్యాలీ చేసుకుంటూ పోతే ఒక ప్రాంతంలో నీళ్ల సరఫరా సరిగా లేదు, కుళాయి లేవని ఇబ్బంది పడుతున్నారు. మీ నాయకుడు రామకృష్ణ కూడా 60,000 లీటర్ల ట్యాంక్ ఉంది, దానికి మరమ్మతులు చేసి దాన్ని మంచిగా చేయాలన్నారు. ఆల్రెడీ మీకు తెలుసో తెలదో 2019లోనే మన లోకేష్ అన్న ప్రతి మండలానికి, ప్రతి టౌన్ కు, ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించాడు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని మర్చిపోయింది. ఖచ్చితంగా మనకు శ్రీశైలం రిజర్వాయర్ పక్కనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇంటికి కుళాయి ఏర్పాటు చేసి ఎవరికి కూడా కుళాయి మీద ఏమాత్రము ఛార్జెస్ లేకుండా మీకు ఫ్రీగానే కుళాయి ఇచ్చి ఎవరికి తాగునీరు ఎద్దడి లేకుండా చేసే బాధ్యత కూడా మన తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందమ్మా. తర్వాత ఇల్లు లేని వాళ్ళకు కూడా చాలా మందికి అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు నందికొట్కూరు మండలం కొనిదేల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు వల్లపరెడ్డి మోహన్ రెడ్డి గారికి, అలాగే మండల పార్టీ కన్వీనర్ ఓబుల్ రెడ్డి గారికి, హరీష్ రెడ్డి అన్నకు, సర్పంచ్ నవీన్కు, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి అన్నకు, సుబ్బారెడ్డి అన్నకు, మాజీ సర్పంచ్ శివన్న గారికి, అలాగే పోలీస్ రంగస్వామి గారికి, ధర్మకర్త సాలే కిరణ్ కుమార్ గారికి, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అందరికీ జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ అభిమానులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానన్నా. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నందికొట్కూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రతిపాదించి నన్ను ముందుకు తీసుకొచ్చిన మా రాజకీయ గురువు మాండ్ర శివానందరెడ్డి సార్ గారికి, అలాగే వారి అన్నగారైనటువంటి లింగారెడ్డి సార్ గారికి, వివిధ గ్రామాల మండలాల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లకు, నాయకులకు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నాది పక్కనే ఉన్నటువంటి అల్లూరు గ్రామం. మీకు ఇక్కడ అందరికీ కూడా నేను సుపరిచితున్నే. ఎవరో తెలియని వ్యక్తులకు ఓట్లేసే బదులు 2024లో ఒక సామాన్య కార్యకర్తకు అవకాశం ఇస్తే మన నందికొట్కూరు నియోజకవర్గ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి. ఆజీవన్ వర్క్షాప్ కార్మికులతో రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ భేటీ అయ్యారు. ఈ నెల 13వ తేదీన జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, వారు కార్మికులకు వ్యతిరేకమని, కార్మికులు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రిటైర్డ్ అయిన కార్మికులకు 200 గజాల భూమిని ఇప్పిస్తానని కార్మికులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజార్టీతో గెలిపించాలని, హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు. రవి గారు సార్ కూడా
కవర్ కావాలి. సదానందం గారు స్థానిక వర్క్షాప్ సంబంధించినటువంటి ఐఎన్టీసీ నాయకులు, సింగరేణి కార్మిక బంధువులందరికీ కూడా చేతులు జోడించి తల వంచి మీ కుటుంబ సభ్యులు, నేను కాదు మీరందరూ ఎమ్మెల్యేలు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మక్కా సింగ్ అన్న నాయకత్వం, మక్కా సింగ్ అన్న నాయకత్వం. 3 రోజులు దాటి 4 నెలలకు వస్తా ఉంది. ఎన్నికలైన 2 రోజులు అందరినీ కలవడం, ప్రభుత్వ ఏర్పాటుకి సమయం, తర్వాత 15 రోజుల అసెంబ్లీ, ఆ తర్వాత దొరికిన సమయంలో 20 గంటలు పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని అప్పల కుప్ప చేసిపోయిన గత ప్రభుత్వ పరిపాలనకు ధీటుగా మరి రామగుండంలో ఆ రోజు ఒక కార్మికుడిగా అసెంబ్లీగా పోయినప్పుడు, మీ ప్రతిరూపంలో పోయినప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన అన్ని సమస్యలు ప్రభుత్వానికి తెలిసేలా, దేశానికి తెలిసేలా కార్యక్రమం చేపట్టిన, ప్రభుత్వానికి దగ్గరగా పోగలిగిన అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నా. మరి దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి మనకు సంబంధించిన పవర్ మినిస్టర్, సింగరేణి మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో దాదాపు 250 కోట్ల నిధులు తీసుకురాగలిగినాం. ఇవాళ సింగరేణిని కాపాడాలని, ప్రైవేటీకరణ చేయొద్దని, కొత్త గనులు తేవాలని, అండర్ గ్రౌండ్ మైన్ తేవాలని, ఉద్యోగ కల్పన చేయాలని, ఈ వ్యవస్థను పటిష్టం చేయాలని నిర్ణయం తీసుకున్నామని గర్వంగా చెప్తా ఉన్నా. రామగుండంలో 1:800, ఏటీపీసీలో 3:800, రాష్ట్రంలో ఇంకా అనేకమైన మైన్స్ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఖచ్చితంగా చేసి తీరుతాం. సొంతింటి కళ నేను మాటిస్తున్నా మీ బిడ్డగా. రాష్ట్ర వ్యాప్తంగా మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం. మొదటగా మా తమ్ముడు రాజ్ ఠాకూర్ రామగుండంలో చేయాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం రిటైర్ అయ్యే 250 మందికి మనిషికి 200 గజాల చొప్పున నేను స్వయంగా భూమిని ఇప్పించే కార్యక్రమం చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నా. అది కూడా రామగుండంలో ఒక కాలనీ, సింగరేణి గతంలో ఉన్న కాలనీ తీసేసి 15 ఎకరాల భూమి ఉంది, అక్కడ బ్రహ్మాండమైన లేఅవుట్ చేసి మీ అందరికీ 200 గజాల భూమినిచ్చి ఇలా మీ బిడ్డ మా నాయకుడు అని గర్వపడే విధంగా ఈ బిడ్డ మీ కుటుంబ సభ్యుడు పనిచేస్తారని చెప్పి తల వంచి సౌకర్యంగా మీ అందరికీ విన్నవించుకుంటా ఉన్నా. అన్నవరం సమీపంలో 52 కేజీల గంజాయి లిక్విడ్ ను స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్టు చింతలపల్లి ఎస్పీ ప్రశాంత్ శివకుమార్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశంలో మాట్లాడుతూ ఒరిస్సా సరిహద్దులోని తయారవుతున్న రవాణాకు సిద్ధంగా ఉన్న లిక్విడ్ గంజాయిని అది తయారు చేసే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దీని విలువ సుమారు 5.5 కోట్లు ఉంటుందని, అలాగే వేరే రాష్ట్రాల్లో దీని విలువ ఇంకా ఎక్కువ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన శ్రమించి సక్సెస్ అయిన చింతలపల్లి సిఐ రమేష్ ను, అన్నవరం ఎస్ఐ మరియు సిబ్బందిని ఏఎస్పీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు. దాన్ని ఏం చేస్తారని అమౌంట్ కూడా మాకు కార్లో ఉండదు. అప్పుడు చాలా ప్రమాదం. అందులో టోలింగ్ అనేసి ఒక లిక్విడ్ వేస్తారండి, నచ్చిన బట్టి వాటర్ లాగే ఉంటుంది, ఘాట్ స్మెల్. దాన్ని ప్రసంగించుకుంటాం. అదే అది దొరకలేదు. అదే లాస్ట్ టైం 2 దొరికాయి. దాని సిగరెట్ ఉంటుంది, సిగరెట్ చిన్నది లాస్ట్ టైం జస్ట్ ఒక డ్రాప్. 52 కోట్లు. 52 కోట్లు. 52. దీంట్లో తీసేది క్లాస్ వస్తుంది. పోలీస్ స్టేషన్, తర్వాత ఎన్డీపీఎస్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది,
అందరూ కలిపి ఒక మంచి వర్క్ చేసి ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తూ ఒక వ్యక్తి మీద నిఘా పెట్టడం వల్ల ఈ ఊలంగి ప్రకాష్ అని మన అలగం గ్రామం జీమాడుగుల మండలం చెందిన ఒక వ్యక్తిని ఒక 53.84 కిలోలు ద్రవరూప గంజాయి పెద్ద ఎత్తున సీజ్ చేయడం జరిగింది. ఆ వ్యక్తిని ఫర్దర్ మళ్ళీ విచారించి ఈ గంజాయి ఎలా తయారు చేశారు ఆ విషయాలన్నీ ఒకసారి కనుక్కొని ఈ గంజాయి తయారీకి సంబంధించిన మెషినరీ మొత్తం స్టవ్స్ కావచ్చు, కుక్కర్స్ కావచ్చు, ఆ ప్రెస్సింగ్ మిషన్స్ కావచ్చు అన్నీ సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఇప్పుడు ఆపరేషన్ పరివర్తన కింద మనము గంజాయి అల్లూరి సీతారామరాజు జిల్లాలో మరియు మన స్టేట్లో పెద్ద ఎత్తున ధ్వంసం చేయడం వల్ల తర్వాత చెకింగ్ ఎక్కువ కావడం వల్ల ఈ ఒడిశాలోని ఇసుకబంద మల్కాన్గిరి జిల్లా అక్కడి నుంచి ఉన్న రైతుల దగ్గర కొంతమంది పేర్లు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ దగ్గర నుంచి ఈ కర్ణాటక, కేరళ, రాజమండ్రికి సంబంధించిన వ్యక్తుల దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఈ గంజాయిని ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసేటట్లు ఈ ద్రవరూప గంజాయిని తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీ అవుతున్న క్రమంలో మనం పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ ద్రవరూప గంజాయి విలువ కూడా మనకి మార్కెట్లో ఇక్కడ వరకు చూసుకుంటేనే మనకు ఒక కిలో 10 లక్షల వరకు ఉంటుంది. సో ఈ మొత్తం మనము సీజ్ చేసిన ఒక సుమారు ఒక 53.84 సుమారు ఒక 55.4 కోట్ల వరకు దీని విలువ ఉండే అవకాశం ఉంది. ఇంకా అది బెంగళూరు మార్కెట్, కేరళ మార్కెట్ లాంటి ముందుకెళ్తే దాని విలువ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఇది ఈ మంచి ఇన్ఫర్మేషన్ జనరేట్ చేసి మంచి వర్క్ చేసిన చింతపల్లి సర్కిల్ సిఐ గారికి, తర్వాత ఎస్ఐ గారు, అన్నవరం ఎస్ఐ అందరికీ నా అభినందనలు. ఎస్పెషల్లీ స్టాఫ్ కూడా కొన్ని ఇంటీరియర్ ఏరియాలో ఎలక్షన్ ఒత్తిళ్ళు, ఎలక్షన్ టైంలో కూడా ఇట్లాంటి మంచి క్యాచ్ పట్టుకోవడం చాలా హర్షణీయం. థ్యాంక్ యూ. కరీంనగర్ స్థానిక సుభాష్ నగర్లోని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బొంకూరు రాములు ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన 42వ డివిజన్ కార్పొరేటర్ మేచినేని అశోక్రావు మేడే జెండాను ఎగురవేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యతగా ఉండి వారి హక్కులను కాపాడుకోవాలని తెలియజేశారు. బొంకూరు రాములు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలని పొందడానికి కార్మికులందరూ లేబర్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అన్నారు. కార్మిక శాఖ అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. అందరికీ నమస్కారములు. ఈరోజు అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఉంది. ఈ సందర్భంగా మేమందరము మా పక్షాన అన్ని కార్మికులకు హృదయపూర్వక కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, మన ప్రభుత్వము ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము కార్మికులకు వ్యతిరేకమైన ప్రభుత్వం, కేంద్రంలో కూడా వ్యతిరేకమైన ప్రభుత్వం. కార్మికులకు ఇప్పుడు పట్టించుకునే దాఖలాలు లేవు. గత ప్రభుత్వం, మన కేసీఆర్ ప్రభుత్వం కార్మికులు ఎన్నో సంక్షేమ పథకాలు కానీ ఆదుకోవడం కానీ ఎన్నో విధాలుగా ఆదుకున్నది. మనం సింగరేణి కార్మికులకు కూడా చూడొచ్చు. మనము ఇక్కడ కూడా ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం నుంచి ఇవాళ మేడే కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మా డివిజన్ కార్పొరేటర్లు అతిథిగా పిలుచుకుని జెండా కార్యక్రమం చేయడం జరిగినది. మాకు కార్మికుల సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మేము ప్రభుత్వానికి కూడా నివేదిక ఇద్దామని ఇచ్చడానికి రెడీగా ఉన్నాము. మా కార్మికులకు లేబర్ కార్డులు చాలామందికి లేవు. చాలామంది కార్మికులు లేబర్ కార్డులు తీసుకున్న వారు కూడా ఇన్సూరెన్స్ అది ఛానల్ కట్టుకోలేక, రిన్యూవల్ చేసుకోలేక అవి రద్దు అయిపోతున్నాయి. కాబట్టి భవన నిర్మాణ కార్మికులు అందరూ ఏ కార్మికులైనా కానీ వాళ్ళు ఈ రిన్యూవల్ చేసుకొని వాళ్లకు కావాల్సిన లబ్ధిని పొందాలని మేము ఈ మేడే సందర్భంగా తెలియజేస్తున్నాము. అయినా భవన నిర్మాణ కార్మికులకు
50 సంవత్సరాలు 60 సంవత్సరాలు రెండిన కానీ కాదు రన్నింగ్లో ఉండాలని మేము ప్రభుత్వానికి తెలుసుకున్నాం. ఇలాగే ఇట్లా చాలామంది కార్మికులకు లేబర్ అడ్డల మీద వాళ్ళకు అడ్డల మీద మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతారు కాబట్టి లేబర్ ఆఫీసు నుండి కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మరి ప్రపంచ కార్మిక అందరూ ఐక్యంగా ఈ కార్మిక దినోత్సవం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. మన దేశంలో కూడా కార్మిక సంఘం అంతా సంఘటితంగా ఉండి వారి హక్కుల కొరకు పోరాటం చేసినటువంటి మేడేను చాలా పవిత్ర దినంగా అభివర్ణించుకుంటూ మరందరూ ముందు భవిష్యత్తులో కూడా వారి లెక్కలు కష్ట వర్షం చేస్తేనే బ్రతికేటువంటి కార్మిక సంఘం అంతా ఐక్యంగా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా మన సెంట్రల్ ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా కార్మికుల మీద అణచివేత ధోరణితో ఉన్నది. సిపిఐ సిపిఎం అటువంటి నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం గువ్వలగుంట్ల గ్రామం వైసీపీ యువకులు నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందారెడ్డి సమక్షంలో కొత్తపల్లి మండల కన్వీనర్ నారపురెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు రమణ తదితరులు మరియు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగినది. ఈ కార్యక్రమంలో సురేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన ఎట్లున్నాడు శంకర్ లింగేష్ కన్నయ్య నాగరాజ్ అటు తిరుగు అటు తిరుగు లింగేష్ అటు తిరుగు అవునా నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారంలో నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జంగేటి లక్ష్మీ నరసింహ యాదవ్ అలాగే బనగానపల్లె కాంగ్రెస్ అభ్యర్థి గూటం పుల్లయ్య పాల్గొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దేశానికి అండరా నీతి న్యాయానికి జెండరా సరళకి కాడరా శాంతి కాతలు సాగరా నూట 138వ మేడే సందర్భంగా సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆజీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో గోదావరికని భాస్కర్రావు భవన్లో మేడే పథకాలను సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజులు ఆవిష్కరించారు. అనంతరం పాత ఫైర్ స్టేషన్ వద్ద ఉన్న ఏఎన్టీయూసీ యూనియన్ పబ్లిక్ మీటింగ్ గద్దె వరకు దాదాపు 300 మంది కార్మికులు కార్యకర్తలతో ప్రదర్శనగా వెళ్లి అక్కడ ఉన్న జెండాకు యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ మేడే పథకావిష్కరణ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. OC5 కార్మిక సోదరులు, అన్ని యూనియన్ల ప్రతినిధులు, నాయకులు అందరికీ మే డే శుభాకాంక్షలు. ఐక్యతను ప్రదర్శించి ఐక్యతా స్ఫూర్తిని చాటి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అన్నట్టు, ప్రభు ఎక్కిన పల్లకి కాదు అది మోసిన బోయిలేవుడు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలేవుడు. అంటే దీంట్లో మనకు అర్థమయ్యేది ఏమిటంటే శ్రమ విలువ, శ్రమ దోపిడి, శ్రామికులు లేనిది, కార్మికులు లేనిది
ఏ నిర్మాణం జరగలేదు. అందం చందం కాదు, దాని వెనుక ఉన్నటువంటి కాయ కష్టం ఏమిటి అనేది దీనికి ఉన్నటువంటి సారాంశం. అందుకే ఒక ఉద్యమం జరగాలంటే, ఒక పోరాటం నిర్మించబడాలంటే దానికి ఒక సందేశం అవసరం, ఒక సిద్ధాంత ప్రేరణ అవసరం, ఒక ఉత్తేజం అవసరం. అందుకే ఆనాటి కాలంలో 19వ శతాబ్దం ఎప్పుడైతే మొదలైందో కార్ల్ మార్క్స్ వాళ్ళు ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఆదేశము సందేశమే ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఆ సందేశం ప్రపంచమంతా వ్యాప్తి చెందింది. ఆనాడు పారిశ్రామికీకరణ పరిశ్రమలు జరుగుతున్న కాలంలో పిల్లలతో వెట్టి చాకిరి, ఆడవాళ్ళతో వెట్టి చాకిరి, 16 గంటలు 18 గంటల పని, సూర్యోదయం చూసింది లేదు, సూర్యాస్తమయం చూసింది లేదు, తెల్లారక ముందు పోతే రాత్రి అంతా ఇంటికి రావడం, పిల్లగాడు కూడా తండ్రిని గుర్తుపట్టినటువంటి కాలం. అటువంటి గడ్డు కాలాన్ని ఎదిరించి 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 పోరాడి ఆ కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ ఇచ్చినటువంటి ఆ సందేశం, ఆ సిద్ధాంత ప్రేరణతో అనేక పోరాటాలు జరిగినాయి. అదే చికాగో నగరంలో ఏ మార్కెట్లో జరిగినటువంటి పోరాటం. 2 కార్మికులు పోలీస్ కాల్పులో చనిపోయారు. ఆ తర్వాత పోలీసులు చనిపోయారు. 4 కార్మికులను నాయకులను ఉరితీసిండ్రు. ఆ ఉరిని తట్టుకోలేక, కార్మికుల ఆ ఉరితీతను భరించలేక మరొక కార్మిక నాయకుడు స్వయంగా బాంబు నోట్లో పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటే చికాగో నగరంలో హే మార్కెట్ అనేది అదొక హత్యాకాండగా, దమనకాండగా, అదొక మారణకాండగా ప్రపంచంలో చాటబడుతున్నది. సరే, అక్కడ ఉన్నటువంటి స్మారక స్తూపం ఏ విధంగా ఉన్నదనేది కాదు, ఏదో సినిమాలో ఉంటుంది, ఎప్పుడొచ్చింది కాదన్నయ్య దిగిందా లేదా అన్నట్టు. అది చిన్నదే కావచ్చు స్తూపం, కానీ ఎంత గొప్ప ప్రేరణ. కలకత్తాలో కూడా జరిగింది 86కు ముందే, 1886కు ముందే హౌరా బ్రిడ్జ్ దగ్గర రైల్వే కార్మికులు ప్రదర్శన చేసిరు పనిగట్టలు తగ్గించమని. కానీ వాళ్ళ పోరాటం సఫలం కాలేదు. మేము మనుషులమే, మేము జంతువులం కాదు. 24 గంటలు 16 గంటలు పని చేయలేము. మనిషి అన్నప్పుడు జీవితకాలంలో సగం ఉద్యోగం, సగం నిద్ర. మరి పిల్లలతో గడిపేది ఎప్పుడు, కుటుంబంతో గడిపేది ఎప్పుడు అని చెప్పి వాళ్ళు బాధపడి చాలా కష్టపడి ఉన్నటువంటి కాలంలో ఆనాడు 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటలు కుటుంబంతో ఉల్లాసంగా గడపాలి. అదే 24 గంటల పని, 24 గంటల యొక్క కార్యక్రమం అని చెప్పిన తర్వాత అప్పుడు అది అమలు జరపబడ్డది. పోరాటం, అక్కడ అమరత్వం ఏదైతే ఉన్నదో ప్రపంచంలో హక్కులు సాధించబడ్డాయి. ఇప్పుడు హక్కులు సాధించబడినందుకు, పని గంటలు తగ్గించినందుకు, అనేక చట్టాలు చేయబడినందుకు ఇది పండుగ. కానీ మరొక రకంగా ఇది విషాదం. అంటే ఎంతమంది త్యాగం చేస్తే, ఎంతమంది బలిదానం చేస్తే, ఎంతమంది అమరులైతే మనకి హక్కులు సాధించబడినాయి. వాళ్ళు చిన్న మొలక పెట్టిండ్రు, కార్మిక సంక్షేమం, కార్మిక హక్కులు అనే చిన్న మొలకను పెట్టి నీళ్లతో కాదు, వాళ్ళ కన్నీళ్లతో పెంచారు, వాళ్ళ రక్తంతో పెంచారు. రక్త తర్పణతో ఆ మహావృక్షం పెరిగితే ఆ చెట్టు కింద మనం ఇప్పుడు బతుకుతున్నాం, ఆ నీడలో మనం ఉంటున్నాం. కాబట్టి ఆ త్యాగధనులను మనం స్మరించుకోవడం, వాళ్ళ వారసత్వాన్ని, వాళ్ళ అమరత్వాన్ని, వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి ఆశయ సాధన కోసం మనం పని చేయవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందే వక్తలు చెప్పినట్టు కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా మనమంతా ఐక్యంగా ఉండాలి. సమస్యలు వచ్చినప్పుడు, మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఐక్యంగా ఉండాలి. యూనియన్లు వేరు, సిద్ధాంతం వేరు, కానీ కార్మిక సమస్యలు అందరం ఒకటే. అదే మేడే స్ఫూర్తి, దాన్ని మనం కొనసాగించాలి. రానున్న కాలంలో చట్టాలు ఏవైతే ఉన్నాయో 44 చట్టాలు ఉన్నాయి. వేతనాల చట్టం, బోనస్ చట్టం, ప్రమాదం జరిగితే నష్టపరిహార చట్టం, ఆరోగ్య భద్రతా చట్టం, రకరకాల చట్టాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు తుంగలో దొక్కి మనల్ని మళ్ళీ బానిసలుగా చేసేటటువంటి కాలం మన రానున్నది. దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. అన్ని యూనియన్లు కూడా కార్మికుల ఐక్యతను ప్రదర్శించి, కార్మిక పోరాటాలను నిర్మించి భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ ఎర్ర జెండా మనకిచ్చినటువంటి ఒక త్యాగం, ఒక చైతన్యం, ఒక పోరాటం ఏదైతున్నదో ఆ స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ముందు అందరం కలిసి పనిచేద్దాం, కార్మిక హక్కులను కాపాడుదాం. అదే మేడే అమరవీరులకు, చికాగో అమరవీరులకు మనం ఇచ్చేటటువంటి నిజమైన నివాళి అని నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కార్మికులకు, కార్మిక కుటుంబ సభ్యులందరికీ 138వ మేడే శుభాకాంక్షలు తెలియపరుస్తూ, 138 సంవత్సరాల కంటే ముందు, అంటే 1886 సంవత్సరాల కంటే ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా కార్మికులు రోజుకి 16 గంటలు, 18 గంటలు, 20 గంటలు పనిదినం ఉండేది. 8 గంటల పనిదినం కావాలని మే 1వ తారీఖు 1886 సంవత్సరంలో అమెరికా దేశం చికాగో నగరంలో కార్మికులు ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ఫ్యాసిస్ట్ ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో వేలాది మంది కార్మికులు ఆ యొక్క తుపాకీ గుళ్లకు బలయ్యి
తమ శరీరం నుంచి రక్తం గారుతూ ఉంటే ఆ రక్తం మడుగులో పడిపోయి తమ అంగీలని ఆ రక్తం మడుగులో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా, ఈ ఎర్ర జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని చనిపోయే కార్మికులు ప్రతిజ్ఞ చేశారు. ఆ కార్మికుల త్యాగ ఫలితంగా మేడే స్ఫూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఇవాళ 8 గంటల పనిదినం వచ్చింది. దురదృష్టం, భారతదేశంలో ఈనాడు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం మళ్ళీ 12 గంటల పనిదినం తీసుకురావాలని చట్టాలను మారుస్తూ ఉన్నది. భారత కార్మిక వర్గం మేడే స్ఫూర్తిగా భారతదేశంలో 44 కార్మిక చట్టాలను సాధించుకుంటే ఇవాళ 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి కార్మికులకి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మేడే స్ఫూర్తిగా కార్మిక వర్గం మరొకసారి పోరాడి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఈ మేడే స్ఫూర్తిగా ముందుకు రావాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయాల్లోకి కర్నూలు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపకులు ఎం శ్రీహర్ష అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. మరింత సేవ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కర్నూలు ప్రజలను కర్నూలు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఎం శ్రీహర్ష కర్నూలు ప్రజలను కోరారు. ఈ మధ్య కూడా సార్ వార్తలు మనం ఆ యాంగిల్లోనే ఇస్తున్నాం. మన మేనిఫెస్టోలో పైక్స్ పెట్టుకుని వస్తున్నాం. అదే యాడ్ పంపించినా కూడా అదే పెడుతున్నాం మన వార్తలు. కమిటెడ్ కొత్త రాజకీయానికి అయితే మనం అయితే ముందుకెళ్తాం. ప్రయత్నం తప్పేది. ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎవరు ఉన్నారంటే వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడము, మళ్ళా పోయి చేయడము. మొన్న రిటైర్డ్ డిఎస్పీ సార్ దగ్గర మా ఆలోచన. ఈ విధంగా RIS కాన్సెప్ట్తో కర్నూలు అభివృద్ధి చేయాలని కర్నూలు ప్రగతి సమితి అనేది పోరాడుతుంది. ఆ దిశగా మేము ఖచ్చితంగా ముందుకెళ్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.